మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లక్ష్మీ నరసింహ ఈ సినిమా అప్పుడంతా సక్సెస్ అయింది, ఇప్పుడు అంతే కావాలని కోరుకుంటున్నాను. సో ఇది రిలీజ్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నా దగ్గర ఉంది లక్ష్మీ నరసింహ, చెన్నకేశ్వరి. లాస్ట్ టైం చెన్నకేశ్వరి తీశాను, చెన్నకేశ్వరి రిలీజ్ చేశాను 2 years బ్యాక్. అది చాలా పెద్ద రేంజ్లో ఓవర్సీస్ దగ్గర నుంచి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా రిలీజ్ చేస్తే చూస్తారు, కానీ బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలంటే ఒక ఐడియా వచ్చింది. అదే ఆ ఐడియానే ఈ రోజున చంద్రబోస్ గారు, భీమ్స్ గారు, మా డైరెక్టర్ జయంత్ గారు ఆన్ స్క్రీన్ చూపించారు. సో అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ అంటే ఎవరు చెప్పరు, కానీ అప్పుడు ఎంత అయింది సార్ ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్? దీనికి నిజంగా గుర్తులేదు, బడ్జెట్ గురించి చూడలేదు. అప్పుడు మంచి సినిమా తీయాలి అని అనుకున్నాం, మంచి సినిమా తీసాం. ఆ రోజులు పెద్ద హిట్ అయింది. ఈ రోజు కూడా ఒక రికార్డ్ ఆ సినిమా మీద రాసి పెట్టుంది. బాలకృష్ణ గారితో మీకున్నటువంటి ఒక మంచి మెమరీ? బాలకృష్ణ గారితో నాకు సో మెనీ మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఆయనతోటి మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన దగ్గర నాది అడ్వాన్స్ ఉంది. మళ్ళీ సినిమా చేయమని ఆయన మంచి సినిమా చేద్దాం అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు. సాయి గణేష్ ప్రొడక్షన్స్లో ఎప్పుడు చేసినా మంచి సినిమాలు అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నాను. చంద్రబోస్ గారు ఇది చూస్తుంటే